అందరికీ నమస్కారం. ఉషోదయ ఛానల్ కి స్వాగతం. వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. 2024 సంవత్సరంలో ఆగస్టు నుండి అదృష్టం కలిసి వచ్చి అఖండ రాజయోగం పట్టబోతున్న రాసుల గురించి తెలుసుకుందాం. 2024వ సంవత్సరంలో ఆగస్టు తర్వాత ద్వాదశి రాసులలో 5 రాసుల వాళ్లకి అఖండ రాజయోగం పట్టబోతుంది. ఎప్పుడైనా సరే నవగ్రహాలలో ఒక గురు గ్రహం బలం ఉన్నట్లయితే తిరుగులేని విజయాలను సిద్ధింపచేసుకోవచ్చని శాస్త్రంలో చెప్పారు. గ్రహానికి ఉందని జ్యోతిష్య శాస్త్రంలో తెలిపారు. 2024వ సంవత్సరం ఆగస్టు నెల 1వ తేదీ గురువు మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ గురువు సంచారంలో మార్పుల వల్ల ఆగస్టులో 5 రాసుల వాళ్లకి అఖండ రాజయోగం పట్టబోతుంది. మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి దానికి కారణం ఏంటి అంటే మేషరాశి నుంచి చూసుకున్నప్పుడు గురువు మారినటువంటి వృషభరాశి రెండవ రాశి అవుతుంది. అంటే మేషరాశి వాళ్లకి ద్వితీయంలో గురువు సంచారం ఉంది. ద్వితీయమంటే కుటుంబ స్థానం కాబట్టి మేషరాశి వాళ్లకి ఆగస్టులో కుటుంబం యొక్క జీవితం బాగుంటుంది. కుటుంబంలో సమస్యలు తొలగిపోతాయి. ధనపరంగా బాగా కలిసి వస్తుంది. ఆర్థికంగా మంచి ఎదుగుదల ఉంటుంది. మీ మాటకు విలువ గౌరవం పెరుగుతాయి. కాబట్టి వాక్కు పరంగా ధనపరంగా కుటుంబం యొక్క జీవితం పరంగా మేషరాశివారికి ఆగస్టులో గురువు సంచారంలో మార్పు వల్ల అద్భుతమైనటువంటి రాజయోగం కలుగుతుంది. మకర రాశి. మకర రాశి నుంచి లెక్కపెట్టినప్పుడు గురువు సంచారం మారిన వృషభ రాశి 5వ రాశి అవుతుంది. అంటే మకర రాశి వారికి గురువు పంచమ సంచారం చేస్తున్నాడు. వాళ్లకి సంతానానికి సంబంధించిన వ్యవహారాలను మంచి అనుకూల ఫలితాలు కలుగుతాయి. సంతానం లేని మకర రాశివారికి ఆగస్టులో ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. అలాగే సంతానం గురించి ఆందోళన చెందుతున్న మకర రాశి వాళ్లకి వాళ్ల సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్ట లభిస్తే మీ పిల్లలు టాప్ పొజిషన్లో వెళ్లడానికి 2024వ సంవత్సరం మకర రాశి వాళ్లకి విశేషంగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గురువు సంచారంలో మార్పు వల్ల రాజకీయాలం పట్టబోతున్న రెండవ రాశి మకర రాశి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశివారికి ఈ గురువు సంచారంలో మార్పు అనేది సప్తమ సంచారం అవుతుంది. వృశ్చిక రాశి వాళ్లకి గురువు 7వ సంచారం చేస్తున్నాడు. ఈ సప్తమ సంచారం వల్ల వృశ్చిక రాశి వాళ్లకి 2024లో ఖచ్చితంగా పెళ్లిళ్లు అవుతాయి. చాలా కాలంగా పెళ్లిళ్లు సంబంధాలు కుదరక ఇబ్బంది పడుతున్న వృశ్చిక రాశి వారికి 2024లో ఖచ్చితంగా మనస్కు నచ్చిన వ్యక్తితో పెళ్లిళ్లు అవుతాయి. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు కూడా తొలగిపోతాయి. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల దూరంగా ఉండే దంపతులు ఈ 2024లో ఖచ్చితంగా కలుస్తారు. సమస్యలన్నీ తొలగిపోయే వృశ్చిక రాశివారికి ఆగస్టులో అద్భుతమైనటువంటి రాజయోగం కలుగుతుంది. కన్యారాశి. కన్యా రాశి వాళ్లకి గురువు ఈ 2024లో ఆగస్టు నుంచి భాగ్యంలో సంచారం చేస్తున్నాడు. అంటే 9వ స్థానంలో సంచారం చేస్తాడు. పూర్వజన్మ పుణ్యఫలితం అనేది కన్యా రాశి వాళ్ల మీద పడుతుంది. కన్యా రాశి వాళ్లు పట్టి దల్లా బంగారంగా మారుతుంది. ఆర్థికంగా కన్యా రాశి వాళ్లకు తిరిగి ఉండదు. విపరీతంగా ధర లాభం కలుగుతుంది. ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. శత్రువులు తొలగిపోతారు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్లకి గురువు 2024లో ఆగస్టు నుంచి లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. మట్టి పట్టుకుంటే కూడా బంగారం అయ్యేటటువంటి స్థానం 11వ స్థానం కాబట్టి ఆర్థికంగా కర్కాటక రాశివారికి ఈ ఆగస్టు 4లో తిరిగి ఉండదు. ఒక్కసారిగా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిపోతారు. డబ్బు పరంగా విపరీతంగా కలిసి వస్తుంది. వృత్తి పరంగా ఉన్నత స్థాయికి ఎదుగుతారు. మీరు ఏ రంగంలో ఉన్నా మీరే నెంబర్ 1గా చక్రం తిప్పుతారు. ఆకస్మిక ధన ప్రాప్తియోగం కూడా కలుగుతుంది. అంటే తిరుగులేని విధంగా కర్కాటక రాశివాళ్లు ఆగస్టులో గురుబలం వల్ల అఖండ రాజయోగాన్ని సిద్ధింపచేసుకుంటారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియో కోసం ఉషోదయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.